పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు తొందరపడుతున్నారు. రేపు ప్రాజెక్ట్ ని పనిచేస్తే ఏదైనా జరిగితే ఎవరిని బాధ్యులు చేయాలి? మొన్నటి వరకు పనిచేసిన ఓల్డ్ కాంట్రాక్టరా, ఇప్పుడు పనిచేసే న్యూ కాంట్రాక్టరా? ఓల్డ్ కాంట్రాక్టర్ అంటాడు నాకేం సంబంధం అని, న్యూ కాంట్రాక్టర్ అంటే నేను బాగానే చేశాను, పాత వాళ్ళు బాగా పనిచేయదంటారు. కాబట్టి సరైన నిర్ణయం కాదు, తొందరపాటు తగదు, ఆలోచించండి, పెండింగ్ పెట్టండి అంటే పీపీఏ కూడా చెప్పకుండా ఆరోగ్య దిశ నిర్ణయం చేసి రాటిఫికేషన్ కి పీపీఏ పంపించారు. వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దిశ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ ను పంపించి చూడమంటే వాళ్ళు చూసిన తర్వాత మొత్తం డయాఫామ్ వాల్ దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చారు. దానిపైన మళ్ళీ ఏం చేయాలో భర్జన పడి ఈ రోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత 4 దిక్కల దెబ్బతినింది. ఆ రోజు 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కట్టాం. 4 దిక్కల దెబ్బతినింది. ఇప్పుడు రిపేర్లు చేయాలంటే 490 కోట్లు అవుతుంది. కానీ గ్యారంటీ లేదు. భర్జన చేశారు, ఆలోచించారు, కడాన ఒకటే నిర్ణయించారు. ఎలాంటి తప్పు జరిగినా భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ కు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష. కొత్త డయాఫామ్ వాల్ ఈరోజు ఖర్చు చూస్తే 990 కోట్ల అధ్యక్ష. అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన, పనికిరాని ఆలోచన, బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి, ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది. దానివల్ల మీరు చూస్తే మొత్తం 990 కోట్లు ఒకటి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్లవేషన్ పెరిగింది, డిలే అయిపోయింది, హైడల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది, కరెంట్ వస్తే కరెంట్ ఆగిపోయింది. అన్ని కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది దిశ.